ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ధనుసు రాశి వారికి ఆగస్టు 7, 8, 9, 10 తేదీల మధ్య కాలం ఎంతో ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా వాటిలో మీకు ఒక కొత్త దారి కనిపించే అవకాశాన్ని మీరు గమనించవచ్చు. కొందరికి ఇది అనుకోని పరిచయం రూపంలో ఉండొచ్చు, మరికొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం రూపంలో ఉండొచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గి ఒక విషయంపై స్పష్టత పెరిగినట్లు అనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనల్లో ఒక కొత్త ధైర్యం కనిపించవచ్చు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించి ఫలితం రాక నిరాశ చెందిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ ముందు అడుగు వేయాలని అనుకోవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, కుటుంబ నిర్ణయమైనా మీలో ఆశను పెంచే సంకేతాలు కనిపించవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కూడా కొంత మార్పు కనిపించవచ్చు. ఇంతవరకు మీ మాటలను పెద్దగా పట్టించుకొని వారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి రావచ్చు. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. కొందరికి పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంటుంది. ఆ ఆశీర్వాదమే మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు రావచ్చు. గతంలో ఆగిపోయిన ఒక చెల్లింపు మీ చేతికి వచ్చే సూచనలు ఉండొచ్చు. కొందరికి కొత్త పని అవకాశం గురించి సమాచారం అందొచ్చు. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడే మార్గాన్ని చూపవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే ఒక సంభాషణ జరగవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల సలహాను గౌరవించడం ఈ సమయంలో మీకు మరింత మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఒక దేవాలయానికి వెళ్ళాలనే కోరిక కలగవచ్చు, లేదా చాలా కాలంగా చేయాలని అనుకున్న పూజను పూర్తి చేయాలనే భావన రావచ్చు. అలాంటి సందర్భాలు మీలో ప్రశాంతతను పెంచుతాయి. మీ అంతరంగం చెప్పే మంచి ఆలోచనలు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే సరైన దిశలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగుపడవచ్చు. ఉద్యోగం చేసేవారు తమ పనిపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. మీ కృషిని గుర్తించే పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యాపారం చేసేవారు కొత్త పరిచయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు దొరకవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి నిలబెట్టుకుంటే మంచి ఫలితాలకు పునాది వేయగలరు. ఈ రోజుల్లో ఒక చిన్న సంఘటన మీలో పెద్ద మార్పుకు కారణమవుతుందనే భావన కలగవచ్చు. అది బయట వారికి సాధారణంగా అనిపించినా మీకు మాత్రం అది ఒక దిశను చూపించే అనుభవంగా అనిపించవచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా గమనించండి. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగండి. మీ ప్రయత్నాలపై నమ్మకం ఉంచండి. మీకు లభించే ప్రతి మంచి అవకాశం వెనుక మీ కృషి కూడా ఒక ముఖ్యమైన కారణమని గుర్తుంచుకోండి. ఆగస్టు 7 నుంచి 10 మధ్య కాలంలో మీ కొత్త ఆశను నింపే రోజులుగా మారే అవకాశం ఉంది. మీరు సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే అనుభవాలను అందించవచ్చు. ఈ కాలంలో మీ జీవితంలో చోటు చేసుకునే ప్రతి సంఘటనను కేవలం యాదృచ్ఛికంగా భావించకుండా ప్రశాంతంగా గమనించే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మనం ఎదురు చూసే సమాధానం నేరుగా రాకపోయినా దానికి దారితీసే అవకాశాలు ముందుకు కనిపిస్తాయి. ఆగస్టు 7 నుండి 10 మధ్య ధనుసు రాశి వారికి అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా మూసుకుపోయినట్లు అనిపించిన ఒక మార్గం మళ్ళీ తెరుచుకుంటున్న భావన మీలో కలగవచ్చు. ఈ మార్పుకు గుర్తించగలిగితే భవిష్యత్తు కోసం మరింత ధైర్యంగా అడుగు వేయగలుగుతారు. ఇప్పటి వరకు మీకు అడ్డుగా నిలిచిన కొన్ని పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. మీరు ఎన్నోసార్లు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదనే భావన కలిగించే ఒక సంఘటన జరగవచ్చు. గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించవచ్చు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కొందరు మీ సలహా కోసం మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక శుభవార్త మీ హృదయాన్ని ఆనందంతో నింపవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిందైనా సమాచారం కావచ్చు, కుటుంబంలో ఎదురు చూస్తున్న శుభకార్యాన్ని గురించైనా కావచ్చు, లేదా ఆర్థికంగా మీ ఉపశమనం కలిగించే విషయం కావచ్చు.
చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపించవచ్చు. మీ మనసులో ఉన్న భయం తగ్గి ఆ స్థానంలో నమ్మకం పెరగడం ఈ కాలంలో ముఖ్యమైన మార్పుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా చిన్న చిన్న మెరుగుదల కనిపించవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి చేరడం, ఖర్చులపై నియంత్రణ పెరగడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావడం వంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎంత మంచి అవకాశం వచ్చినా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ఒక్కసారి పరిశీలించి ముందుకు సాగితే లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారు తమ పనిలో నిబద్ధతను కొనసాగిస్తే మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనం ఇచ్చే అవకాశాలపై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీకోసం ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. గతంలో అపార్థాల వల్ల దూరమైన వ్యక్తులతో మళ్ళీ స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశం రావచ్చు. ఈ సంభాషణ మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ కాలంలో మీకు కనిపించే దైవ సంకేతం అనేది తప్పనిసరిగా ఒక అద్భుతమైన సంఘటన రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, మీరు వెతుకుతున్న సమాధానం అనుకోకుండా దొరకడం, ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదలడం వంటి సందర్భాలు కూడా మీకు ఒక కొత్త దిశను చూపించే సంకేతాలుగా అనిపించవచ్చు. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే మీలో ధైర్యం మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు ప్రశాంతతను అందించవచ్చు. ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, పెద్దలను గౌరవివ్వడం వంటి మంచి అలవాట్లు మీ మనసును స్థిరంగా ఉంచుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. అందుకే ఈ 4 రోజుల్లో ఆవేశం కంటే ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ భవిష్యత్తు గురించి ఆందోళన పడే బదులు ఈరోజు మీ చేతిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కృషి, మీ సహనం, మీ సానుకూల దృక్పథం కలిసొస్తే ఈ కాలం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీరు గమనించే ప్రతి మంచి మార్పులో మీలో కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. అదే విశ్వాసం రాబోయే రోజుల్లో మరిన్ని విజయాల వైపు మిమ్మల్ని నడిపించే శక్తిగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజుల కాలాన్ని మీరు ఎంత ప్రశాంతంగా తెలివిగా ఉపయోగించుకుంటారో అంతగా మీ జీవితంలో సానుకూల మార్పులను గమనించే అవకాశం ఉంటుంది. అనవసరమైన భయాలను వదిలేయండి. మీ కృషిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీలోనే ఉన్న శక్తి మీకు ముందుగా నడిపించే గొప్ప బలంగా మారొచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుందని అనిపించే సంఘటనలు ఎదురవచ్చు. మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయానని భావించే సమయంలోనే మరో కొత్త తలుపు తెరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిరాశను మీ దగ్గరకు రానివ్వకండి. ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మొదట అవి భారంగా అనిపించినా అదే బాధ్యత మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారతాయి. మీ కృషిని గమనించే వ్యక్తులు మీకు ప్రోత్సాహం ఇవ్వచ్చు. కొత్త పనులను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కనిపించవచ్చు. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మాత్రం అవసరం. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. రావాల్సిన డబ్బు రావడం, అవసరం లేని ఖర్చులు తగ్గడం లేదా భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక రూపొందించే అవకాశం దొరకవచ్చు. ఈ సమయంలో ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయాలని ఆలోచించడం మంచిది. చిన్న నిర్ణయాలే పెద్ద భద్రతకు పునాది అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాను గౌరవించే పరిస్థితులు కనిపించవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త రావచ్చు. ఒక కుటుంబ సమావేశం లేదా శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ఈ కాలంలో మీరు గమనించే దైవ సంకేతం అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు. కొందరికి అది అనుకోని అవకాశం రూపంలో రావచ్చు. మరికొందరికి ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న సమాధానం దొరకడం కావచ్చు. ఇంకొందరికి సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం కూడా ఒక మంచి సంకేతంగా అనిపించవచ్చు. ఈ సంఘటనలను ఆశతో, కృతజ్ఞతతో స్వీకరిస్తే మీలో విశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఇతరులకు సహాయం చేసే అవకాశం వస్తే మీకు సాధ్యమైనంత వరకు చేయడం కూడా మీలో సంతృప్తిని పెంచుతుంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 7 నుంచి 10 వరకు ధనుసు రాశి వారికి ఆశ, ధైర్యం, కొత్త అవకాశాలు, సానుకూల ఆలోచనలను తీసుకొచ్చే సమయంగా భావించవచ్చు. ఈ కాలంలో మీ కృషిని కొనసాగించండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. ప్రతి అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకోండి. మంచి మార్పులు ఒక్కసారిగా కాకుండా ఒక్కో అడుగుగా మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులను స్వాగతించే మీ మనసులో ఆ మనసు మీలో ఉంటే రాబోయే రోజులు మరింత సంతోషకరంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి ధనుసు రాశి మరియు ఇతర రాశుల జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ అందరికీ శుభమస్తు. నమస్కారం.